కంటిన్యూషన్ అండి ఇందాకటి వీడియోకి. వెజిటేబుల్ పులావ్, మిర్చి సాలన్ విత్ వెజిటేబుల్ పులావ్ అండి. ఇంకా ఇప్పుడే మనం ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని వేసుకోవాలండి. నాకైతే అన్నీ సరిపోయాయండి నేను తీసుకున్న క్వాంటిటీ. ఇంకా అన్నం బాగా ఉడికే వరకు పెద్దగా హై ఫ్లేమ్ ఉంచుకొని ఆ తర్వాత సిమ్ మీద పెట్టి దమ్ము తీసుకొని దించుకోవడమేనండి. బాగా పొగలు వచ్చాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. 2 పావుల రైస్కి 1 కప్, హాఫ్ కప్పు పెసరపప్పు, కందిపప్పుకి కలిపి 4 పావుల వాటర్ పోసానండి. అంతే, 1కి 2 లాగా. మనకు పెరుగు వేసాము, వెజ్జెస్లో వాటర్ ఉడతాయి కాబట్టి ఇంకా వాటర్ సరిపోతుంది. మనం టైం ఉన్నప్పుడు, టైం లేనప్పుడు ఇలా ఒక్క పులావ్తో చేసుకొని పక్కన పెరుగు చికెన్ చేసుకొని తినొచ్చండి. టైం ఉంటే అనుకుంటే మళ్ళీ ఇలా మిర్చి సాలన్ చేసుకోవచ్చు. ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకోవాలండి వేడెక్కాక. ఆ తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా డ్రై చేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవి ఆయిల్లో వేయించుకొని చల్లారాక అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యలో కడుపుతూ ఉండాలండి రైస్. సిమ్లో పెట్టానండి. దమ్ తీసుకొని దించేసుకోండి. వేసుకున్న రైస్ చిక్కిపోకుండా కలుపుకోవాలండి. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి సాలన్కి. ఇది చల్లారే వరకు మనం మిక్సీలో వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి మూత పెడితే అవే మగ్గిపోతాయండి. అంతలోపు మిక్సీ పట్టుకొని మనం గ్రేవీ చేసుకోవచ్చు. 4 టీ స్పూన్లు అండి కారం. రైస్ అండి ఇక్కడ చింతపండు అండి.